హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి వీడియో దీన్ని ఏం డిజైన్ అంటారు నాకైతే తెలియదు. హై నెక్ కాలర్, అటాచ్ కాలర్ విత్ వెనక ఓపెన్ అన్నట్టు, బ్యాక్ ఓపెన్. మనకి ఇక్కడ జిప్ రావాలి. ఇది కుర్తీ, ఇది బ్లౌజ్ కదా, మనం కుర్తీ కట్ చేసుకుందాము. అటాచ్ కాలర్ అంటే నేను చాలాసార్లు మన ఛానల్లో అయితే 2 వీడియోలు పెట్టినాను, అది కూడా చాలామంది చూసిండ్రు. అయితే ఇది బ్లౌజు మనం ఈ మాదిరిగా మనకు కుర్తీ గుట్టమని అయితే చెప్పారు. మనం ఇది కట్ చేసుకుందాం. నార్మల్గా డీప్ ఇంత రాదనుకోండి కుర్తీకి, నేను ఎలా కట్ చేస్తున్నాను ఆ మెజర్మెంట్ ప్రకారంగా చూపిస్తాను. ఫస్ట్ ఇది ఫ్యాబ్రిక్ అన్నట్టు, దీనికి ఈ లైనింగ్ తీసుకుందాం. ఫస్ట్ లైనింగ్ మొత్తం మంచిగా వాష్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత మన ఫోల్డింగ్, కుర్తీ ఫోల్డింగ్ అయితే అందరికి తెలుసు కదా. ఫస్ట్ అంచులు ఒక దగ్గర మడత పెట్టుకున్న తర్వాత దీన్ని పొడవు ఇలా చేసుకొని పట్టుకో, ఇగో ఇలా పొడవు చేసుకొని దీన్ని మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేయాలి. కుర్తీ ఫోల్డింగ్ చాలామందికి ఇట్లా ఫస్ట్ డబుల్ ఫోల్డ్ చేయకుండా ఫోల్డ్ చేసేస్తారు. అలా అయితే ముందు నెక్ వెనక నెక్ కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ ఇప్పాల్సి వస్తుంది. ఇట్లా అయితే ఈజీగా ఉంటుంది. మనం కట్ చేసేటప్పుడు మన సైడు క్లోజ్ ఉంచుకునే విధంగా వేసుకోవాలన్నట్టు. ఓకే, మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. లెంత్ మనం ఇలా పెట్టుకున్నాం కదా, మనకు రైట్ సైడు కింది భాగం వచ్చే విధంగా పెట్టుకోవాలి. బ్లౌజ్ల లాగానే ఈ క్లోజ్ సైడ్ లెఫ్ట్ సైడ్ పెట్టేసుకోవాలి. మన వైపున ఈ క్లోజింగ్ అనేది మన వైపు ఉండాలి. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ పాయింట్ హైట్ పెట్టుకోవాలి. కుర్తీలో చాలా ఇంపార్టెంట్గా ఒక 5 పాయింట్స్ 6 పాయింట్స్ అలా ఉంటాయి. మిగతాదంతా సేమ్ యాజ్ టీజ్గా ఉంటుంది అన్నట్టు. మనం అన్నిటికీ హైట్ పెట్టుకున్నట్టే ఇది కూడా హైట్ పెట్టుకుంటాం. లైనింగ్ 2 మీటర్స్ తీసుకుంటాం కాబట్టి ఇది 40 ఇంచెస్ వస్తుంది. దీన్ని ఇలాగే ఉంచుకుందాము. ఒకవేళ కుర్తీ హైట్ తగ్గించుకుంటే మాత్రం తగ్గించుకోండి. తగ్గించుకున్నప్పుడు ఏం చేయాలి, క్లాత్ వేస్ట్ కాకుండా మనకి ఇది స్లీవ్స్ కావాలన్నప్పుడు ఇక్కడ నుంచి తగ్గించుకోండి. ఈ ఫోల్డ్ వైపు ఉంచుకోండి క్లాత్, ఈ కింది వైపున కట్ చేసుకోండి అన్నట్టు. ఎందుకంటే ఇది సేవ్ చేసుకోవడం వల్ల మనకి ఈ క్లాత్ అనేది దేనికైనా యూజ్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు మనకి ఇది సేమ్ హైట్ కదా. నెక్స్ట్ మనకి ఇప్పుడు నాకు మెజర్మెంట్లు చెప్పు. ఇప్పుడు చెస్ట్ సైజు, వెస్ట్ సైజు, హిప్ సైజు. మనకు మెజర్మెంట్లు వచ్చేసి ఇప్పుడు నేను మళ్ళీ చెస్ట్ 9.5 కదా, మనకి ఇది 4 భాగాలకి అంటే మొత్తం టోటల్గా సైజ్ ఎంత అనేది. ఇప్పుడు డ్రెస్ వచ్చేసి మనకు 39 సైజు అన్నట్టు, అంటే 39 సైజు. ఈ డ్రెస్సు 39 సైజు. 39కి 40కి 36 నుంచి 39, 40, 42 వరకు కూడా ఇక్కడ మెజర్మెంట్లు సేమే ఉంటాయి. చాలామంది మెన్షన్ చేసిరు. మొన్న ఒక చిన్న షార్ట్ పెట్టిన డ్రెస్కి తను ఏమన్నదంటే, నువ్వు హై నెక్ మెజర్మెంట్లు వేసినావు కదా, మళ్ళీ డీప్ నెక్ మెజర్మెంట్లు ఏమన్నా మారుతాయా అని. మనకి ఇవన్నీ సేమ్ ఉంటాయి. ఇక్కడ షోల్డర్ దగ్గర మార్చాలి. షోల్డర్ ఎంత పెట్టాలి, నెక్ ఎంత పెట్టాలని నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఇప్పుడైతే ఫస్ట్ దీనికి వెళ్ళిపోదాం. 39 సైజ్ కాబట్టి మనం చెస్ట్ 9 1/2 ఉంది. దీనికి మనము ఫస్ట్ డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, మన హై నెక్కా డీప్ నెక్కా, దాన్ని బట్టి మనము ఈ చెస్ట్ పాయింట్ అనేది చూసుకోవాలి. ఫస్ట్ ఇది మనకు హై నెక్ మోడల్ కాబట్టి కాలరు మనం 7 ఇంచెస్ 7 పావు అనుకున్నాం. అంటే 9.5 వచ్చింది కాబట్టి 7.5 ఈజీగా షోల్డర్ పెట్టుకోవచ్చు. దీన్ని బట్టి నేను చెప్తా కదా మీకు, దీన్ని బట్టి మీరు షోల్డర్ కూడా డిసైడ్ చేసుకొని, ఇంతకుముందు చాలాసార్లు చెప్పిన నేను. ఇలా షోల్డర్ డిసైడ్ అయిపోయింది. ఈ షోల్డర్ డిసైడ్ అయిన తర్వాత మనకు సేమ్ యాజ్ టీజ్గా అక్కడ ఎంత పెట్టినామో ఇక్కడ ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకోవాలి. 7 పావు అంతేనా? 7.5 1/2 1/2 కాదు, 1/4. అది స్కేల్ హాఫ్ కాదు, పావు కదా, 1/4 ఇలా. అంటే ఇక్కడ పాయింట్స్ వైజ్గా చూస్తే 7 2 పాయింట్లు అన్నట్టు పెట్టుకొని, ఇక్కడ ఇప్పుడు మనకు చెస్ట్ పాయింట్ లైన్ అనేది వచ్చింది అన్నట్టు. ఈ లైన్ కోసం మనం ఫస్ట్ ఇది చూసుకోవాలని చెప్తా. నెక్స్ట్ వచ్చేసి మనకు వెస్ట్ లైన్. వెస్ట్ లైన్కు చెస్ట్ లైన్కు మధ్యలో మనకు షోల్డర్ టు హిప్ ఉంటుంది. ఆ హిప్ లైన్ చూసుకున్న తర్వాత మధ్యలో వెస్ట్ లైన్ వేసుకోండి. ఆ వెస్ట్ లైన్ ముందు చూసుకున్న ఏం కాదు, 14 15కి వచ్చేస్తుంది. ఇది చూడండి, 21 ఇంచెస్కి మనకు హిప్. ఈ హిప్ లైన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి ఈ మధ్యలో హిప్ లైన్ వేసుకోవాలి, వెస్ట్ లైన్ వేసుకోండి. ఈ లైన్స్ వచ్చేసి మనం ఏ ప్లేస్ నుంచి ఎక్కడికి పెట్టినాం అనేది మన డీప్ నెక్కు
అది హై నెక్కి ఇది ఒక్కటి మారుతుంది. ఇవి రెండు అస్సలు మారవు. ఇది 14 ఇంచెస్ దగ్గర వచ్చేస్తుంది, ఇది 21 ఇంచెస్ దగ్గర వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ 3 లైన్లు మీకు చెస్ట్, వెస్ట్, హిప్. ఇప్పుడు చూడండి చెస్ట్ ఎంత 9.5, 9 1/4, 1/2. ఓకే. నెక్స్ట్ వెస్ట్ 8, 1/4. దీంట్లో సేమ్ పెట్టుకోండి. దీని ఏమొచ్చింది మనకు నెక్ ఇక్కడ వరకు దిగుతుండొచ్చు. మనకి ఈ మధ్యలో మనకు డాట్స్ రావాలి ప్లస్ జిప్ రావాలి. కాబట్టి మనం ఇక్కడ ఎంత పెంచాలి అనేది మనం నెక్స్ట్ క్లియర్ చేసుకుందాం. హిప్ వచ్చేసి 11 హిప్. ఇగో ఈ స్కేల్ యూజ్ చేసుకుంటూ కట్ చేసుకోండి. ఇక్కడ సైడు మనకు స్టమక్ వస్తుంది కాబట్టి మనకు లేచినట్టు ఉండాలి, పట్టేసినట్టు రావద్దని ఇలా వేస్తాము. ఇక్కడ చెస్ట్ వస్తుంది కాబట్టి ఈ స్కేల్ ద్వారా ఇలా మనకు లేచినట్టు రావాలి. ఫిట్టింగ్ కరెక్ట్ వచ్చేస్తుంది. 11.5 పెట్టుకుందాం. గట్టిగా పట్టేసినట్టు అవుతుందా? అయితే 11.5 పెట్టుకుందాం. పావించి అయినా సరే చూద్దాం. ఇక్కడ తక్కువ పెట్టేస్తాం. అలా క్రాస్ లాగేస్తే సరిపోతుంది. లాగేస్తే అయిపోతుంది. కుట్టేటప్పుడు కొంచెం క్రాస్లో లాగేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఖర్చు లైన్ వేసుకోకముందే ఇక్కడ చూసుకుందాం. ఈ లైన్ అన్నీ నువ్వు ఇప్పుడు మనం ప్రతిదానికి 2 ఇంచు 1.5 ఇంచు. డ్రెస్లకు అయితే 1.5 ఇంచుకి ఎక్కువ పెట్టుకోవద్దు. ఖర్చు ఎక్కువ కనబడుతుంది. మళ్ళీ క్లమ్జీగా ఓపెన్ చేసిన తర్వాత కూడా పట్టేసినట్టు అవుతుంది. డ్రెస్ ఫిట్టింగ్ రాదు. 1.5 పెట్టేసుకోవాలి. ఈ 1.5 పెట్టేసుకునే దానికి మనం ఇప్పుడు ఇక్కడ 1.5 పెట్టుకొని ఈ ప్లేస్ నుంచి 2 ఇంచ్ పెట్టుకుందాం. ఈ 2 ఇంచ్ ఎందుకు చెప్పాను కదా, జిప్పుకి డాట్స్కి కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి నేను ఈసారి 2 ఇంచ్ పెట్టుకోమన్నా ఇక్కడ వరకు. మళ్ళీ ఇది మిడిల్లో ఇంకో పాయింట్ చేసుకోండి. ఇది ఇంకా వేరే మార్పుతో చేస్తున్నా మీకు క్లియర్గా కనబడుతుందని. ఇప్పుడు ఈ 2 పాయింట్స్కి ఇలా కలిపేసి ఇది ఇందులో కలిపేయండి. ఫస్ట్ స్కేల్ తోటి మీరు ఇలా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇది ఇందులో కలుపుకోండి. హిప్ లైను ఇగో ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకోవాలన్నట్టు. ఇది కదా మనకు ఇలా కలిపేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ స్ట్రేట్గా కలుపుకున్నా సరే మన కరువు అనేది మనం వేసేటప్పుడు మాత్రం ఇలా రావాలి. షేపు కుట్టు వేసేటప్పుడు కట్ చేసుకునేటప్పుడు స్ట్రేట్గా వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. ఇది మనం లూజ్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచే మరి ఇక్కడ నుంచి ఇలా ఇది ఖర్చు అట్లే వద్దు. ఇట్లే నువ్వు చేసిన ఇట్లనే ఇక్కడికి వెళ్ళి చేసినావు, నేను కిందికి వెళ్ళి చేసిన, అంతేనా? సేమ్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ హైనెక్ వీటికి చాలా ఇదే డౌట్ వచ్చేస్తుంది మనకు స్కేల్ లేకపోతే. రౌండ్ స్కేల్ ఏది? నేను ఏం చేసి చెప్తున్నా అంటే ఈ మార్క్ టచ్ అవ్వాలి పాయింట్, ఇక్కడ ఇది టచ్ అవ్వాలి. ఇలా వేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి అందరు అడుగుతున్నారు మీకు 1.5 వస్తుందా అని అడుగుతున్నారు. రాదు. హైనెక్ వీటికి మన బ్లౌజ్ అయినా సరే హైనెక్ వీటికి చాలా తక్కువ వస్తుంది. అందుకే నేను చెప్తా పెద్దవాళ్ళకి మీరు బ్లౌజ్ డీప్ పెట్టినప్పుడు ఇది ఎక్కువ రాదు, ఎక్కువ వస్తుంది. నార్మల్గా డీప్ పెట్టినప్పుడు ఇది తక్కువ వస్తుందని. ఇప్పుడు మనకి ఇలా ఓపెన్ అవుతుంది ప్లస్ మనకు హైనెక్ వచ్చింది. ఈ చంక పాయింట్ కలవాలి కాబట్టి ఇది మనకు 1 ఇంచే వచ్చింది. ఇది కూడా ఒక ఆమె కామెంట్ చేసింది డ్రెస్ దాంట్లోనే. ఇది చూసుకోండి. ఈ స్కేల్ పెట్టుకునే విధానంతో మీకు తెలిసిపోతుంది అన్నట్టు కరువులాగా కరెక్ట్ వచ్చింది. అలా తెలిస్తే మీకు ఇక్కడ పాయింట్ కూడా కరెక్ట్ వస్తుంది. కరెక్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ చిన్న చేంజ్ ఉంటుంది, 1/2 ఇంచ్ లోపలికి ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అంతా రాంగే. మనం కటింగ్ చేయాల్సిన డ్రెస్కి ఇంతసేపు నేను మార్క్ పెట్టిన ఏంటంటే ఇది అనేది క్లాత్ ఎక్కువ ఉంచుకోవాలి మనం. 4 ఇంచెస్ మీద కొంచుకోవాలి దానికి ఆ కాలర్కి. చూడు ఇది కట్ చేసేటప్పుడు మనం ఇదే నేను ఏదో నెత్తి పని చేస్తలే అనుకున్నా. ఇప్పుడు ఉంది కదా ఈ షోల్డర్ ఉన్న క్లాత్ మొత్తం 4 ఇంచెస్. 4 ఇంచెస్ అంటే షోల్డర్ని బట్టి ఇంచెస్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఈడికి నేను పెట్టినావు అనుకో, ఇప్పుడు ఈడికించి ఈడికి ఎన్ని ఇంచులు ఉన్నాయో దానికంటే ఒక 1/2 ఇంచ్ కుట్టుకు వదిలి అన్ని ఇంచెస్ ఇక్కడ ఇది ఎక్కువ పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టుకున్నదంతా వేస్ట్. ఇప్పుడు దీని ప్రకారంగా మళ్ళీ తిప్పి పెట్టేసుకుందాము. మళ్ళీ టైం వేస్ట్. అందుకో అనాలి అంతే. అర్థమైంది అన్నప్పుడు ఇది లైనింగ్ హైట్ తగ్గుతుంది కాబట్టి ఇక్కడ ఒక చిన్న ముక్క అటాచ్ చేస్తాం. మెయిన్ ఫ్యాబ్రిక్ చూయించు. మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రము హైట్ కరెక్ట్గా రావాలి. ఎందుకంటే దీన్ని పెట్టుకునేటప్పుడు మనకు గుర్తుండాలి
ఇది ఇవి ఉన్నాయి కాబట్టి 4 ఇంచులు ఎక్కువ పెట్టుకొని అక్కడ నుంచి మార్క్ చేద్దాం. మళ్ళీ పైన క్లాత్ కూడా పెట్టేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఇది ఇట్లనే ఉండని, మనకి ఇది ఎంత పడుతుందో అంత. నేను ఆ షోల్డర్ చూడలేం కదా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆ బ్లౌజ్ తీసుకో, షోల్డర్ ఫీట్ ఎంత పెట్టిండు దాన్ని బట్టి మనం పెట్టుకోవాలి. ఇక్కడ వరకు ఇది ఉంది కదా, ఇది వెనక భాగం సేమ్ ఉంటుంది, ముందు భాగము మనకి ఎక్కడ వరకు మార్క్ పెట్టిండు. ఇది 4 ఇంచుల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది. 4 ఇంచుల నుంచి నీకు అతికి రావాలి అంతే. 4 ఇంచులు కరెక్ట్ పెట్టినావు నువ్వు. ఇది 4 ఇంచులు ఉంది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ 3.5 ఉంది కాబట్టి కుట్లతో సహా 4 ఇంచులు పైకి ఎక్స్ట్రా రావాలి. ఇప్పుడు ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని కలుపుతూ మనం ఇది డ్రాయింగ్ చేయాలి. ఇది డ్రాయింగ్ చేయాలంటే ఇది కూడా కలుపుతూ, అంటే ఇది ఎంత ఉందో చూసుకోవాలి. మెయిన్ బేసిక్ 4.5 లోపల కుట్లతో సహా 5 ఇంచెస్ వెనుకకే. వెనక సంగతి తర్వాత, వెనకకు ఇది ముందుది కదా, ఫస్ట్ ముందు భాగం కట్ చేసుకోవాలి. 5 ఇంచెస్ ఉంది, ఇది 4 ఇంచెస్ దగ్గర అతుకు, ఇది 5 ఇంచెస్ దగ్గర ఇలా వచ్చేస్తాను. ఇది ఎందుకంటే 5 ఇంచెస్ది ఈ ప్లేస్ నుంచి నీకు నెక్ ఇలా షేప్ తిరగాలి. ముందు డీప్ ఇది కరెక్ట్ ఉందా? కొంచెం ఎక్కువ ఉంది, మనం తక్కువ వేసుకుందాం. ఎన్ని ఇంచులు చేసుకుందాం? ఎంత ఉన్నది? ఇది చాలానే ఉంది, 7.5 ఉంది. నువ్వు అన్ని డ్రెస్లకు 6.5 సరిపోతుంది. 6.5 ఇలా మార్క్ చేసుకుంది, చాలు కదా. చాలు, ఏం చేయలేము. ఈ 6.5కి ఒక మార్క్ వేసుకోండి ఫస్ట్. ఇదే రౌండ్, ఇదే నెక్ కావాలా? ఇదే నెక్కి మనము చాలా డీప్ తీసుకోవాలి, వైడ్ లాగా, అంటే ఇలా ఇలా షేప్ లాగా. ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది ఇట్లా కట్ చేసిందే మరి, అది కూడా వాళ్ళు కూడా అయ్యుండొచ్చు అంతే. అంత కరువు రావడం. ఇక్కడ మనకు కొంచెం క్రాస్ దిగాలి, దిగుతుంది కాబట్టి మనం ఇది ఖర్చుకు వదిలేద్దాము. వదిలేసిన ప్లేస్ నుంచి ఒక 1/2 ఇంచ్ వరకన్నా మనం దాన్ని టచ్ చేయకుండా, అంటే షేప్ అనేది ఇంత సరిపోతుంది అనుకుంటే ఫస్ట్ ఇంత పెడదాం. తర్వాత కొంచెం కరువు ఎక్కువ కావాలి అంటే తెల్ల మార్కర్ తీద్దామని. మనం కుట్టడానికి తెలిపదు, వస్తలేదు షేపు. ఇలా రాదు, ఇలా రావాలి. ఏం కాదా? క్లోజ్ అయిపోతుంది. అదే క్లోజ్ అవుతుంది, చాలా క్లోజ్ అవుతుంది. ఉండనా ఇట్లనే సరిపోతుందండి. షేప్ వచ్చినట్టు అనిపిస్తలేదు ఇట్లా స్కేల్ తోటి వేస్తే. ఇది ఇలా రావాలి. ఇదే పెట్టేస్తే అయిపోద్దిగా. అది బాగా డీప్ ఉంది కదా. డీప్ చేయొచ్చు కదా, మనం చేయొచ్చు. బాగా డీప్ అయిందని డీప్ తగ్గించేసి పైకి పెడితే సరిపోద్ది. ఓకే ఓకే, ఇదే ఓకే. ఓకేనా ఇప్పుడు? ఇంకా కొంచెం దీనికి ఇట్లా దగ్గరికి రావాలి. ఓకే. ఇగో ఇలా డీప్ రాకపోతే ముందు భాగం క్లోజ్ అవుతుంది. ప్రణవి ఆమె పేరు ప్రవళిక కుట్టుకుంది వెనక కాలర్ దానికి. ఇది స్టార్ నెక్ పెట్టుకుంది, ఇలాగ వచ్చింది. కొంచెం కిందికి దిగితే షో వచ్చింది, ఎంత బాగా వచ్చిందో. ఇళ్ళనే ఈ ప్లేస్లోనే ఉంటుంది మనకు మార్కింగ్. ఇది అయిపోయాక ఇప్పుడు ముందు భాగం కదా ఇది, ఈ ముందు భాగంలో ఇక్కడ ఇది లోపలికి వేయాలి. ఈ పాయింట్ కూడా మళ్ళీ 1/2 ఇంచ్ లోపలికి జరిపి ఈ కరువు జరపాలి. ఇక్కడ లోతు తీయాలి. ఇది ముందు భాగం షోల్డర్ మంచి సన్నగా అయిపోతుంది. ఇప్పుడు వెనక భాగంకి పోయేసరికి షోల్డర్ మిడిల్లో తీసేసిన తర్వాత వెనక డ్రా చేసుకుందాం.
ఇప్పుడు ఓకే కదా వెనుక భాగం వరకు. ఇది ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు కింద కట్టింగ్స్ దగ్గర చూసుకుందాం. కింద హిప్ ఇదెంత కట్టింగ్స్ ఎన్ని ఇంచులు? 12. లేదు తగ్గిపోతుంది. ఇక్కడ మనము 11 పెట్టినాం కదా, 13 పెట్టుకో. 12 చాలా. నాకు ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉంది. అంటే 13. 13 అదే నేను అనలేనా, 13 పెట్టుకుంటే కరెక్ట్ సరిపోతుంది. ఇక కింద అనీవెన్గా లేదా? కట్ చేయాలి కంపల్సరీ. ఇది ఇక్కడ కట్ చేసి కరెక్ట్ ఉంది, కరెక్ట్ ఉందా? కట్ చేసాను ఇది. అది కట్ చేసే ఇగో ఇది ఉంది కదా, ఎగ్జాక్ట్ పాయింట్ ఖర్చు పాయింట్ ఖర్చు కలుపుకోవాలి. ఇది స్ట్రైట్ కరువు అవసరంలా? లేదు అవసరమే. కట్ కొంచెం ఎక్కువ తీయొద్దు, అయితే తోకల్లాగా వస్తాయి కాబట్టి వీళ్ళకి వద్దు. కట్టింగ్స్ మలక పడుతున్నట్టు ఇది తక్కువ తీసుకోవడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదులే, కానీ కరువు తీయకు, ఇట్లనే తీసుకురా. ఇక్కడికి వెళ్ళి స్ట్రేట్గా పెట్టినప్పుడు ఏం అవసరం ఉండదు ఎక్కువ. ఇది హిప్ వచ్చేసి 11, వెస్ట్ వచ్చేసి 8 పావు, చెస్ట్ వచ్చేసి 9.5. ఓకే, ఇది గుర్తుంచుకో. ఇక ఇది అయిపోయిందా, మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి కట్ చేసినామని అక్కడికి వెళ్ళి చూడండి. ఇది కట్టింగ్ అయితే అయిపోయింది కదా. మనం మీదికి క్లాత్ అనేది లేదు రాదు, లైట్ అవుతున్నాయి. ఇది నయం ఉంది. ఇంకా మీదికి మనం 4 ఇంచులు ఈ క్లాత్ పెట్టుకోవాలి. 2 పెట్టుకోవాలి, 4 పెట్టుకోవద్దు. బ్యాక్కి అవసరం లేదు, ఫ్రంట్కి మాత్రము. నెక్స్ట్ వచ్చేసి మన బ్యాక్ సైడ్ కూడా మనము ఇలా మార్క్ పెట్టేసుకున్నాం కదా, నెక్ ఎట్లా గీయాలనేది కూడా చూసుకుందాం. బ్లౌజ్ చూయించు ఒకసారి. సేమా బ్యాక్? సేమ్ అయితే ఓకే. నాకు ఒకసారి చూడంగానే మైండ్లో ఉండక బాధ. డీప్ చెప్పు, బ్యాక్ డీప్ ఎంత కావాలి నేను నీకు? గుర్తుంటాయి. 9 పెట్టనా చాలా, కానీ ఇక్కడ నుంచి తీయొద్దు. ఎక్కడి నుంచి తీయాలి? ఈ 4 ఇంచుల ప్లేస్ నుంచి తీయాలి. మనం ఇదే గుర్తు పెట్టుకోవాల్సింది. నేను మళ్ళీ ఆలోచిస్తున్న ఇంత సన్నగా అయిందని. 5 ఇంచెస్ నుంచి పెట్టుకున్నాం కదా, అది అటాచ్ కాలర్ వచ్చింది కాబట్టి ఇలా పెట్టుకున్నాం. ఇప్పుడు నేను ఫస్ట్ పాయింట్ పెట్టిన చూడు, ఇక్కడ 4 ఇంచుల దగ్గర మనం బ్యాక్ అక్కడ నుంచి తీయాలి. ఆ బ్లౌజ్లో అర్థం చేపిస్తుంది, తీసుకో. ఇక్కడ నుంచి తీసుకున్నారు కదా, అది ఫ్రంట్. ఇది ఫ్రంట్ తీసుకున్నాం ఇక్కడ వరకు. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి నేను ఇక్కడ దాకా తీసుకొని ఇలా షేప్ చేసి, బ్యాక్ కాబట్టి ఇగో ఇది ఉందా మనకి, ఈ ప్లేస్ అన్నట్టు లెక్క డీప్. ఈ ప్లేస్ నుంచి ఇక మనం ఇలా డీప్ అన్నట్టు పెట్టుకున్నాము. పైన నీకు ఈ ప్లేస్ అంతా అంటే ఇగో ఇది ఎంత ఉందో అంత, ఒక నార్మల్గా మన కుట్టు మందం అనుకుందాం, ఒక కుట్టు మందం వరకు దాన్ని టచ్ చేసుకోవద్దు. ఇప్పుడు మనం ఎన్ని ఇంచులు పెట్టుకున్నాము? 9 ఇంచెస్ డీప్ పెట్టేసుకొని ఒక లైన్ వేసుకుందాం. సేమ్ ఇక్కడ ఎంత ఉందో అంత పెట్టేసుకుందాం కింద. 3/1/2 3/1/2 3/1/2 పెట్టేసుకుందాం. ఇదొకటి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనము ఉక్స్ పట్టి కాజపట్టి లాగా ఇది వేసిండ్రు కదా, ఇది లోపలికి ఇంట్లోకి వెళ్ళిపోవాలన్నా కానీ మనం ఒక 1/2 ఇంచ్ అలా వదిలేసుకుందాం. వదిలేసుకొని నెక్ ఇగో నీకు ఎంత డీప్ కావాలంటే అంత డీప్ ఇలా జరుపుకో. ఇక్కడ మాత్రం ఇలా వచ్చేస్తుంది. ఓకేనా? చాలా ఈ స్కేల్ తోటి ఇలా కరెక్ట్ కరువు తిరిగిపోతుంది. ఇదే నెక్ ఇగో ఇలా నీకు పెట్టి చూసుకో, కరెక్ట్ వస్తుంది. ఇంత డీప్ మనకు కిందికి డీప్ పెట్టలేం కాబట్టి ఒక కరువు చూసుకుందాం. ఇలా డీప్ కూడా ఇంత అయింది, డీప్ కూడా అంతే అయింది.
ఎక్కువైపోతుంది అన్నది ఇది పంపిస్తుంది. బ్లౌజ్ అంటే ఓకే ఓకే. కుర్తీ కంటే 8 పెట్టుకుందామా? ఏంటంటే తక్కువైపోతుంది 8 అంతే తక్కువ అవుతుంది అంటున్నావు. అనిపిస్తుంది నాకు. నువ్వు అన్ని కుర్తీలకు ఎంత పెట్టుకుంటున్నావు? ఒకటి మోటార్ది అక్కడ ఆహా, ఏ షేప్ ఓకేనా? అంతే. ఇక్కడ ఏం కట్టింగ్ ఉండదు. మనం షోల్డర్ జాయింట్ వేసేటప్పుడే ఇక్కడ కొంచెం ట్రిక్ ఉంటుంది అంతే. ఇక్కడ మనం ఆ షోల్డర్ జాయింట్ వేసి దీన్ని అక్కబెట్టేటప్పుడు ఇక్కడ ఇలా చూసుకోవాలన్నట్టు. ఒకవేళ మనకి ఇక్కడ జాయింట్ వేసిన తర్వాత ఇక్కడ ఏమైనా అవసరం ఉంటే ఇది ఇలా కొంచెం దీన్ని జరుపుకోవాలి, చూసుకుందాం అంతే. ఇంకా ఇక్కడ మన జాయింట్ వేసిన తర్వాత అర్థమైపోతుంది, ఎక్కువ అయిపోతాయి. ఇక్కడ 2 హుక్సే కావాలి. 2 హుక్సే కాలర్కే కావాలి నీకు. దీనికి వద్దు ఇంకా హుక్స్. దీన్ని లోపలికి కలిపేసేయాలి. దాని లోపలికి కలిపేటప్పుడు మనకేమన్నా అనిపిస్తే ఇది ఇలా జరుపుకోవచ్చు. ఫస్ట్ ఫీజింగ్ వేసుకున్నాకనే కాలర్ కుట్టాలి. ఇదొకటి. ఓకే. ఇప్పుడు ఈ కట్టింగ్ వర్క్ అయిపోయింది కదా. ఇది ఇటు జరిపేసినావు సరే నువ్వు, కానీ ముందు భాగం లోతు తీసుకోలేవు. తీసుకో ముందు భాగం లోతు. ఇది మర్చిపోతే మళ్ళీ మర్చిపోయినట్టు అవుతుంది. రఫుల్కి అవసరం లేదు కదా లోతు యాక్చువల్గా. అయినా తీసుకోవాలి ఇట్లాంటి డ్రెస్లకి. మంచిగా ఫిట్టింగ్ చేసి దీప వీటికి అవసరం లేదు, కానీ ఇలాంటి వీటికి అవసరం. తీసుకుంటుంది వస్తా అంటే కొంచెం బయటకు వచ్చేస్తున్నావు అటు. చాలు. ఓకే. ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఫీజింగ్లు కట్ చేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయాలి. మెయిన్ పైన లైన్ కూడా అదే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైన్ ఏం లేదు. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు ఇట్లా 2 ఇంచులు ఎక్కువ ఉంచుకుంటే సరిపోతుంది. 4 ఇంచులు పిన్నులు పెట్టేద్దాం అక్కడ. ఇది ఎన్ని ఇంచెస్? ఇది మనం పెట్టుకునే కాలర్ దాన్ని బట్టి. మనం ఈ ప్లేస్ నుంచి మనం ఈ ప్లేస్కి అటాచ్ చేయాలి కాబట్టి వెనకదానికి ఇది కాలర్ మనం ఎంత లావు పెట్టుకోవాలంటే అంత 1 ఇంచ్ పెట్టుకుంటున్నాయి ఎగ్జాక్ట్. కాబట్టి 1 ఇంచు అటు ఇటు పుట్టుకి. ఓకే. ఇది మినిమం 4 ఇంచ్ అయితే ఉంచుకుందాం. ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు, కానీ తక్కువ ఉంటే అతుకైపోతుంది. ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు. ఇది కరెక్ట్ ఉందా? చిన్న పీస్ కట్ చేసి 2 కావాలా మనకి? 2 కావాలి. ముందు భాగంకి వెనక భాగంకి వేసుకోరు. ఇప్పుడు డ్రెస్ మడత పెట్టేటప్పుడు కూడా అట్లే ముందు భాగం ఎక్కువ పెట్టేసేయాలి, వెనక భాగంకి తక్కువ పెట్టుకోవాలి. ఆ డ్రెస్ ఫోల్డ్ చేసేటప్పుడు క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి ఇలా పట్టుకున్న తర్వాత దీన్ని మనం క్లాత్ కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యేటంత పెట్టేసుకొని హైట్ చూసుకొని మనం డ్రెస్లకు హైట్ ఎలా కట్ చేసుకుంటామో అలాగా హైట్ పెట్టేసుకొని, ఇది మనం లైనింగ్లో మిస్టేక్ చేసినాం కదా, అయినా మిస్టేక్ చేసినా సరే మళ్ళీ వేద్దాం అనుకున్నాం కానీ క్లాత్ సరిపోదని మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం అలా అస్సలు చేయొద్దు. మెయిన్ ఫ్యాబ్రిక్ కంపల్సరీ ఇది ఎక్స్ట్రా ఇలా కట్ చేసుకోండి. వెనక భాగం ముందు భాగం మాత్రమే, వెనక కట్ చేయొద్దు. కానీ ఫస్ట్ అయితే మొత్తం కట్ చేసుకొని తర్వాత క్లాత్ అతకబెట్టుకుంటప్పుడు సెట్ చేసుకో. ఇలా కట్ చేసుకుంటూ వచ్చేసి సెట్ అంచు మొత్తమే సాధించేసాను. కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకో. గమ్ పెట్టి పెట్టుకోవడానికి ఇట్లా వచ్చేసి ఎక్స్ట్రా కింది వరకు కట్ చేసుకోవాలి. ఇది ఒక్కటి మాత్రం మర్చిపోవద్దని మెయిన్ ఫ్యాబ్రిక్ మీకు చూపించాను. ఓకే ఫ్రెండ్స్, మరి కట్టింగ్ అయితే ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ ఇంకా 2 విధాలుగా పెడతాను. ఇది ఫీజింగ్ కట్ చేసుకోవడం ఒకటి, కాలర్ జాయింట్ వేయడం ఒకటి. మనకి ఇంతవరకు కుట్టుకుంటే మిగతాదంతా జిప్ వేయడము. ఇంతవరకు అయితే నేను స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తాను. జరిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా జరుపుకుంటూ కట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకోండి. అక్కడ క్లాత్ మిగిలింది కాబట్టి ఇలా ఒక వరుస ఇలా సీదా కదా, సీదా మీద ఇట్లా అంటే ఇది ఉల్టా మీద ఉల్టా వేసి ఇలా పెట్టుకో. ఇగో ఇక్కడ నీకు చంక భాగం కరెక్ట్ వచ్చేదాకా చూసుకో. మనకి ఎత్తు కరెక్ట్ వస్తుంది. ఇక్కడ మనం ఆ ముందు భాగం కోసం ఎక్కువ వదులుకున్నాం కాబట్టి ఇగో ఆ వదులుకున్న పార్ట్ కడికి ఇలాగ కట్ చేసేయి. వెనక భాగంకి కట్ చేసేయి.
వద్దద్దు, అవసరం లేదు. వస్తుంది. అంతే. ఈడ పిన్స్ పెట్టుకో, గమ్ పెట్టి అతక పెట్టుకో. ఈ మార్కాడి కట్ చేసుకో. ఇది కట్ చేయమ్మా. కట్ చేసి కరెక్ట్ నా లెంత్ చూస్తున్నా. కరెక్టే ఉంటుంది కదా లెంత్. కరెక్టే ఉంటుంది. కరెక్ట్ కాకపోతే కింద కొంచెం కటింగ్స్ కుట్టేటప్పుడు చూసి చేసుకోవచ్చు, దానికి టెన్షన్ పడాల్సింది ఏం లేదు దీంట్లో. ఓకే. మొత్తం 2 పిన్నులు పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని గమ్మత్తు పెట్టుకో. మీకు ఓకే. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు వీడియో చూడండి మొత్తం క్లియర్గా. ఇది అటాచ్ కాలర్ విత్ డ్రాపు, హైనెక్ బోట్ నెక్ మోడలు, హైనెక్ మోడలు, బోట్ నెక్ కాదు. నేను ఇది కుట్టిన తర్వాత మీకు ఒక ఫోటో పెడతా, స్టిచ్చింగ్ కూడా కొంచెం చూపిస్తాను. జిప్పు, మీకు జిప్పు ఇన్విజిబుల్ జిప్పు కావాలి. ఇది బ్యాక్ కాబట్టి బ్యాకే ఇన్విజిబుల్ జిప్పు. టోటల్గా అటాచ్మెంట్ పెట్టేసుకో. ఇప్పుడు అదైతే తెలుసు కదా ముందు భాగం. ముందు భాగం కదా ఇట్లనే సేమ్. ఫస్ట్ నువ్వు ఈ పీస్లు జాయింట్ చేస్తాం, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇట్లా పెట్టి జాయింట్ చేసి తిప్పేస్తావు కదా. ఇప్పుడు సేమ్ దాన్ని పెట్టుకున్నట్టే ఇది కూడా ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా కట్ చేసుకుంటూ వచ్చేసి ఎక్స్ట్రా కట్ చేయాలి. ఎక్స్ట్రా కట్ చేసి